నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అండ్ దాని గురించే ఈ వీడియో మేము చేస్తున్నాము. అండ్ ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, చేతులే కాదు అన్నీ కాల్చుకుంటారు, దాని తర్వాత దే స్టార్ట్ రిగ్రెటింగ్. సో ఆ రిగ్రెటింగ్ చేస్తే ఓకే, కానీ అది యాక్చువల్గా చూడబోతే వాళ్ళు పెట్టిన చిన్న పెట్టుబడియా ఆ పెద్ద పెట్టుబడియా అన్నిట్లో లాసెస్ అనేది వస్తాయి. దాని తర్వాత మార్కెట్ నుంచి నమ్మకం పోతుంది, మళ్ళీ తప్పులు చేస్తారు. కానీ ఇవన్నీ చేసే ముందు మీరు చేయాల్సిందల్లా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పని. అదేంటో మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాము. అండ్ ఐ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్, డూ రిమెంబర్ దాట్, నన్ అదర్ దాన్ శ్రీ ఏఎస్ చక్రవర్తి గారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు మీ సుమన్ టీవీకి ఇంకొకసారి ధన్యవాదాలు గురుగారు. మీరు ఇంతకుముందు ఈ టెక్నాలజీ గురించి అడిగారు. అవునండి, అర్థమైందా సార్? అసలు ఈ రేటింగ్ కంపెనీలు, అవునండి, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, అవునండి, ఇది అవుట్ ఆఫ్ పెర్ఫార్మ్ కంపెనీ, కరెక్ట్, ఇదే అండర్ పెర్ఫార్మ్ కంపెనీ, అవునండి, ఓవర్ వెయిట్ అండర్ వెయిట్ అంటుంటారు. అవునండి. అసలు ఏంటి టెక్నాలజీ ఏంటి అని మీరు Exactly. అడిగారు. Yes, sir. సరే, మనం నెక్స్ట్ వీడియోలో చేస్తున్నామండి అన్నాను. అవునండి. ఇప్పుడు మీరు అదే అడగబోతున్నారు. అది నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తాను. చెప్తానండి. జనరల్గానండి, ఫస్ట్ స్టాక్ మార్కెట్లో మనం ఇలా ముళ్ళు పెడదాం. ఇది న్యూట్రల్ పాయింట్. అవును సార్. న్యూట్రల్ అంటే హోల్డ్. ఎస్, బై చేయమని చెప్పట్లేదు, సెల్ చేయమని ఉంటే హోల్డ్ చేసుకోండి అంతే. అవునండి. ఇస్తే హోల్డ్ పాయింట్ అంటాం. హోల్డ్ చేయండి. ఓకే, ఈ హోల్డ్ పాయింట్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఓకే, ఈ హోల్డ్ పాయింట్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఓకే. ఇస్తే అవుట్ పెర్ఫార్మ్ అంటాం, అంటే ఓవర్ వెయిట్ అంటాం. ఈ ఓవర్ వెయిట్ ఏంటంటే అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓ, అంటే కంపేర్ టు మార్కెట్ పెర్ఫార్మెన్స్, కంపెనీ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది, స్లైట్లీ బెటర్, ఖచ్చితంగా బాగుంది. ఓకే, మనం ఓవరాల్ మార్కెట్ పెర్ఫార్మెన్స్తో బేరూజీ వేస్తున్నాం. కరెక్ట్. న్యూట్రల్ అంటే హోల్డ్. అవునండి, హోల్డ్ అంటే దట్స్ ఆల్. అవును, ఈక్వల్గా ఉన్నాయి. మార్కెట్ పెర్ఫార్మెన్స్, కంపెనీ పెర్ఫార్మెన్స్ ఈక్వల్గా ఉంది. న్యూట్రల్, హోల్డ్. ఇక్కడికి వచ్చింది ముళ్ళు. అవునండి. ఇట్స్నే అవుట్ పెర్ఫార్మ్ జోన్ అంటాం, అంటే ఓవర్ వెయిట్ అంటాం. ఓవర్ వెయిట్, అవుట్ ఆఫ్ పెర్ఫార్మ్ ఎందుకంటే స్ట్రాంగ్ ఉంది కాబట్టి. అవుట్ ఆఫ్ పెర్ఫార్మ్, ఓవర్ వెయిట్ అంటాం. ఓకే, అంటే వర్డ్స్ ఉంటుంది అంటే ఓకే, ఈ స్టాకు కంపేర్ టు మార్కెట్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఓకే, బెటర్ పెర్ఫార్మెన్స్, స్లైట్లీ బెటర్ పెర్ఫార్మెన్స్. ఓకే. అన్నిటికంటే స్టార్ట్ అక్యుములేట్ అని చెబుతాం. ఓ, ఓకే, స్టార్ట్ అక్యుములేట్ అని చెబుతాం. ఓకే. తర్వాత ఈ ముళ్ళు నుంచి ఇలా వెళ్ళింది, ఇంకొచ్చేసరి ఇంకో ముళ్ళుకి వచ్చింది. అవునండి. ఇది ఫస్ట్ పాయింట్ అనుకున్నాం. ఈ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్కి వచ్చింది. అవునండి. ఈ థర్డ్ పాయింట్లో వచ్చేసరికి ఎస్ స్ట్రాంగ్ బై ఇచ్చేస్తాం. థర్డ్ పాయింట్ వచ్చేసి స్ట్రాంగ్ బై అంటాం. ఓకే, అంటే ఇందాకది ఏంటని చెప్పాము, అవుట్ పెర్ఫార్మ్ జస్ట్ స్టార్ట్ అక్యుములేట్ అన్నాం. కరెక్ట్. నెక్స్ట్ పాయింట్లో ఏమన్నాం, స్ట్రాంగ్ బై, డైరెక్ట్ బై. బై అంతే. స్టార్ట్ బై, స్ట్రాంగ్ బై అని చెబుతూ వస్తాం. అంతే. ఎబో అవుట్ పెర్ఫార్మ్ ఉందనుకోండి, స్ట్రాంగ్ బై, నో డౌట్. ఓకే, అక్కడ రికమెండ్ చేసేది. అంటే ఇప్పుడు న్యూట్రల్ అంటే హోల్డ్ చేసుకోవాలంటున్నారు. కరెక్ట్. అవుట్ పెర్ఫార్మ్ అంటే స్టాక్ ట్రేడ్ అట్ పర్సెంట్ అవుట్ పెర్ఫార్మ్ అంటాడు. ఇట్ ఈస్ స్టాక్ అంటాడు. అంటే స్టాక్ అక్యుములేట్ అని. అవును. స్ట్రాంగ్ బై అంటాడు. నెక్స్ట్ రేటింగ్ స్ట్రాంగ్ బై అంటే ఇక లేకపోతుంది, అది ఖచ్చితంగా కొన్ని పక్కన పెట్టుకోవాల్సింది. స్ట్రాంగ్ బై రికమెండేషన్ యాడ్ చేసుకోవాల్సింది పోర్ట్ఫోలియోలో. యాడ్ మనం అక్కడి నుంచి యాడ్ చేస్తున్నాం. ఎక్కడ అవుట్ పెర్ఫార్మ్ ఎగ్జాక్ట్లీ అక్యుములేట్ చేసేస్తున్నాం. అవుట్ పెర్ఫార్మ్, ఓవర్ వెయిట్ అనగా స్టాక్ అక్యుములేట్. కరెక్ట్. కొంచెం ఎస్. స్ట్రాంగ్ బై అంటే అగ్రెసివ్ బై చేసుకోమని. ఓ, సూపర్. ఇది అంటే న్యూట్రల్ అంటే హోల్డ్, ఉన్నవాళ్ళు హోల్డ్ చేయండి. ఓకే. అవుట్ పెర్ఫార్మ్ అంటే ఏంటి, స్టార్ట్ బై, అక్యుములేట్. అండ్ మీకు వచ్చేసరికి ఏమని చెప్పాడు, నెక్స్ట్ స్ట్రాంగ్ బై అన్నాడు. స్ట్రాంగ్ బై రికమెండ్ చేశారంటే ఎస్ అగ్రెసివ్ బై అని. ఎస్, అగ్రెసివ్ బై. ఆ ఛాన్స్ మళ్ళీ రాదు, కొనేసేమని. అంతే. ఓకే, సింప్లీ సూపర్ పెర్ఫార్మెన్స్ రెడీ టు షోన్ అని. ఓకే, క్లియర్ అయిపోయింది. ఇటు ఇందాక హోల్డ్ అని చెప్పేసి అవునండి, న్యూట్రల్ అన్నావా. అవునండి. ఇటు వద్దాం. ఓ, ఇటు అయిపోయింది. అవునండి. ఇటు వద్దాం. ఓకే. ఇటు వచ్చేసరికి ఇది అండర్ పెర్ఫార్మ్ అంటాడు. ద స్టాక్ ఆన్ ఆఫ్ పెర్ఫార్మ్, స్టేడ్ ఆన్ ఆఫ్ పెర్ఫార్మ్ అంటాడు. ఓహో, ఇట్స్ ఆన్ ఆఫ్ పెర్ఫార్మ్. అంటే పర్టికులర్ కంపెనీ పెర్ఫార్మెన్స్ అండర్ పెర్ఫార్మెన్స్ అంటాడు. నెగటివ్. ద పెర్ఫార్మెన్స్ అండర్ పెర్ఫార్మెన్స్ అన్నాడు. అండర్ వెయిట్ అన్నాడు. అంటే సెల్కి చేసుకుంటూ కొనటం లేదు. ఓకే, సెల్ స్టార్ట్ చేయి. సెల్ ఆర్ ఎగ్జిట్. సింపుల్గా అంటే అంతా వదలదు, కొంచెం వదులుకుంటుంది, జాగ్రత్త పడుతుంది. ఓకే, డోంట్ బై అట్ దేర్. ఓకే, సెల్ స్టార్ట్. ఓకే, సెల్లింగ్ స్టార్ట్ చేయమని. ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసింది. ఇది న్యూట్రల్, అవును. ఇది అండర్ పెర్ఫార్మ్. అండర్ పెర్ఫార్మ్ అండ్ అండర్ వెయిట్ అంటాం.
అండర్ వెయిటేజ్ కరెక్ట్. అంటే స్టార్ట్ సెల్లింగ్ అవును ద పెర్ఫార్మెన్స్ అవును ఆఫ్ ద కంపెనీ కంపేర్ టు మార్కెట్ స్టార్ట్ పెర్ఫార్మెన్స్. స్లోలీ ఎగ్జిటింగ్. ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ విల్ కంపేర్ ది మార్కెట్ పెర్ఫార్మెన్స్. కరెక్ట్. వరస్ట్ పెర్ఫార్మెన్స్ కరెక్ట్. అంటే స్లైట్లీ లో అన్నాం, వరస్ట్ అని కూడా స్లైట్లీ లో స్లైట్లీ పెర్ఫార్మెన్స్, అవును స్లైట్లీ లో పెర్ఫార్మెన్స్ కంపేర్ టు మార్కెట్ కరెక్ట్. ద కంపెనీ పెర్ఫార్మెన్స్. Yes. అంటే స్టార్ట్ సెల్లింగ్ అని ఓ ఎగ్జిట్ అవ్వడానికి కొంచెం కొట్టేసుకుంటూ పో. ఓకే. నెక్స్ట్ రేటింగ్ స్ట్రాంగ్ సెల్లింగ్ ఓ అంటే అసలు ఎగ్జిట్ అయిపో, కంప్లీట్ ఓనే కొట్టేసి వెళ్ళిపో, ఓకే. డోంట్ లుక్ బ్యాక్. డోంట్ లుక్ బ్యాక్, కొట్టేసాయి. స్ట్రాంగ్ అంటే వరస్ట్ షేర్ అని, వరస్ట్ స్ట్రాంగ్ సెల్ అంటే వరస్ట్ అని. అంటే ఇప్పుడు మీకు మొత్తం 5 ఇచ్చాను. కరెక్ట్. ఒకటి న్యూట్రల్ హోల్డ్, అవునండి. నెక్స్ట్ వచ్చేసరికేమో అవుట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటే ఓవర్ వెయిట్ వేసి అవును. అంటే స్టార్ట్ అక్యుములేట్. కరెక్ట్. నెక్స్ట్ స్ట్రాంగ్ బై అంటే అగ్రెసివ్ బై. అంతే. కరెక్ట్. అర్థమైందండి? అగ్రెసివ్ బై స్టార్ట్ చేసుకో వెళ్ళిపో. ఓకే. ఇది మళ్ళీ చెప్తాం. అవుట్ పెర్ఫార్మ్ అంటే బెటర్ పెర్ఫార్మెన్స్ కంపేర్ టు స్లైట్లీ బెటర్ పెర్ఫార్మెన్స్ కంపేర్ టు మార్కెట్. అదే స్ట్రాంగ్ బై అంటే సింప్లీ సూపర్ పెర్ఫార్మెన్స్ కంపేర్ టు మార్కెట్ పెర్ఫార్మెన్స్. అర్థమైందా? అవునండి. అదే న్యూట్రల్ దాటి ఇటు వస్తే న్యూట్రల్ అంటే ఈక్వల్గా ఉందని. అవునండి. ఇది ఇక్కడికి వస్తే మనం ఏం చెప్పాము? అండర్ పర్ఫార్మెన్స్. అవుట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. అవుట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటే అండర్ వెయిటేజ్ అంటాం. కరెక్ట్. అండర్ వెయిటేజ్ అంటే ఏంటి? స్టార్ట్ సెల్లింగ్. అవును. కంపేర్ టు మార్కెట్ పెర్ఫార్మెన్స్ కరెక్ట్. స్లైట్లీ లో. ట్రూ. స్టార్ట్ అయింది, డౌన్వర్డ్ స్టార్ట్ అయింది, కంపెనీ అంత పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని దాని అర్థం. స్టార్ట్ సెల్లింగ్ అని. స్ట్రాంగ్ సెల్లింగ్ అంటే కంప్లీట్లీ ఎగ్జిట్, వరస్ట్ పెర్ఫార్మెన్స్ కంపేర్ టు మార్కెట్, వరస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్తాం. ఇది రేటింగ్ కంపెనీస్ ఇచ్చే రేటింగ్ విధానాలు. మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఎప్పుడైనా పదాలు వాడుతుంటే ఓ ఆఫ్ పెర్ఫార్మ్, అండర్ పెర్ఫార్మ్, స్ట్రాంగ్ బయింగ్, స్ట్రాంగ్ సెల్లింగ్, న్యూట్రల్, హోల్డ్ ఇట్లా అంటుంటే మనం ఇలా అర్థం చేసుకోవాలి. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సింప్లిస్టిక్ మేనర్లో చెప్పారు సార్. ఎందుకంటే ఈ విషయము తెలియక ఈ న్యూట్రల్ నుంచి అండర్ పర్ఫార్మెన్స్ తర్వాత స్ట్రాంగ్ సెల్ అన్న విషయం తెలియక జనాలు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు క్యాచ్ ద ఫాలింగ్ నైఫ్. స్టాక్ పడిపోతూ ఉంటుంది, వాళ్ళు ఇంకా కొంటూ ఉంటారు, యావరేజింగ్ చేస్తుంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళకి తెలియదు ఆ విషయం. న్యూట్రల్ నుంచి ఇది యాక్చువల్గా నెగిటివ్ జోన్లోకి వచ్చేస్తుంది. సార్ ఈ విషయం చెప్పక ముందు ఎంతమంది ఎన్ని తప్పులు చేశారో ఇవాళ ఈ ఎపిసోడ్ చూశాక ఈ తప్పులు ఎవరు రిపీట్ చేశారు. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ కైండ్ ఆఫ్ అ సెషన్.